మై కమన్. కమ్ ఇన్. థ్యాంక్స్. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ రెండు నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా? మేమేం డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ ముఖం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మామ ఈనాడు న్యూస్. నోర్మోయ్. ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గరికి వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఓకే. ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలం చేస్తుంది కదా. థ్యాంక్స్ మామ నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? Tea, sir. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry, sir. మామయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు. రేపు నేను టీలో పెడతాడు. నువ్వు ఉన్నావుగా. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. టీ తాగుతావంటరా? టీలు కాఫీలు అలవాట్లేదు. నేను ఎంట్రీ తాగుతా. టీ తాగినట్టు అదవా. ఏది ఇలాగే ఒక్కగారు టీ తాగుతారా? వద్దండి, థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా. ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు ఉన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతోటి చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గా ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు, రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. Cheers. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మనం ఊరుకు పోతాన్నావుగా. అదే. అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు. పిచ్చోడు, వాడు అభిమానంగానే వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అదే ఓ బాలిగా. అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు ఒక విషయం చెప్పాలి సార్. రేయ్ బాలిగా. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి. ఇంకో విషయం చెప్పాలి నేను. రేయ్ బాలి. సార్ బాలి. మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు ఓ విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. రారా. ఏంటి సార్? అబ్బా
బంగారం లాంటి అల్లుడిని బ్రాంతి సీసాతో పోలుస్తావురా? హలో కేర్ హాస్పిటల్ సార్ 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 ఉండండి సార్. ఫోన్ చేయాలండి. హలో అది రెయిన్బో హాస్పిటల్ కదా, వెళ్ళండి సార్. ఆసుపత్రి. హలో అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగల కొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. హలో ఎక్కడికి రా, అటు వెళ్తావా, అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. ఆ. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. ఏయ్, నే జోల పడుతుందా? జోలా? బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావోయ్. వదిలేయ్ సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, అమ్మో. ఏం చేసిండన్నా? అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? ఆ? ఒట్టు. నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. ఏయ్, బాగుండదు సార్. కొట్రా. ఆ, ఎలా అనుకున్నానంటే ఆ, ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినావు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడని ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు. నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుబోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. నాన్నా సార్ రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసుకురా. ఎందుకు? తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేను ఉన్నాను. మీకేం కాదు. అబ్బా. వాణ్ణి విలువరా ఒకసారి బయటికి. ఎవండి ఎవండి? వాడేరా ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? విలువరా సార్, విలువరా. ఏడవా, నేను కొట్టేడిది నిన్ను కాదురా బాలి, మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుందా? అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా? చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. ఏయ్, చంపేస్తున్నాడు బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడు. ఏయ్, ఎంత చాపిను? ఇలా చంపానా? ఇలా చంపానా? ఇలా అంతెందుకు చాపిన? అంతెందుకు చాపినవురా? పిలువురా అన్ని. పిలు, ఎవరిని? పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడట్లేదు. పెద్దాయన పోయాడు. అరే బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇస్త్రీ పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా ఇస్త్రీ చేస్తావా ఏమి?
నేను అవుట్ కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కదా ఎంపైర్ ఎంపైర్. సంగీత, నేను అవుట్ కాదు. ఏయ్, చంపేస్తాను. నేను అవుట్ కాదు. నేను అవుట్ కాదు. నేను అవుట్ కాదు. నేను అవుట్ కాదు. అరే, నేను అవుట్ కాదు. నేను రెడీగా లేను. నేను రెడీగా లేను. ఇంకోసారి వేయాల్సిందే. అవుట్ అవుట్. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పాపా. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో, ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. అంత లేదు కానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు, సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 అది కాదు బామ్మగారు. బ్రేక్ ఫర్ ది డ్రింక్స్. పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావే మేము మొదలెస్తానా పాపా. అయ్యయ్యో, పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలే. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి, దానికి ఒక్క కానే ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత, 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ, 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి. భానుమతి, వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థాంక్స్. వెళ్ళండి. పదిరా. అదంతా ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాన్ని తినేస్తున్నావు ఏంటి? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలు ఏంటి, తినేసి వెళ్ళిపోతాను. బ్రహ్మం పిలుస్తున్నారా? మీరు అర్జున్ కిందకు వచ్చండి. రండిరా రండి, మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తా. ఏంటి బ్రహ్మం పిలిచావు? బ్రహ్మమా గారేదిరా? సాఫర్లు వేసుకుని తీరేసా. బ్యాటరీ చెప్పు. రేయ్, ఇవాళతో మీ పని క్లోజ్ రా. మీతో ఆడుకుంటా ఒక ఆట. ఆట? అయ్యో పాపం, ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు? మీరు నాతో ఆడుకుంటారా? అర్రే, ఫెస్టివల్ ఆఫర్ మామా. ఓకే, చెప్పుకో బాబాయ్. నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఒక అందమైన ఫిగర్ ని, ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్న ఫిగర్ ని మోటార్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళటం నా కళ్ళారా చూసా. నువ్వు ఆ అమ్మాయి గురించి అలా బేడగా మాట్లాడకయ్యా. ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది నీకు. ఎవరింటికి వచ్చిందయ్యా? కెప్టెన్ రోవి. ఓడిపోయా బాబాయ్. ఆ విషయం మాకు తెలుసు. ఆట ఏంటో చెప్పండి. ఆట జరగండి. తిరగడానికి ఆటకి సంబంధం ఏంటి? చెప్తానండి. అన్నిళ్ళు కంగారండి మీకు. అమ్మా! ఎవరు కొట్టారో చెప్పుకో, అదే ఆట. అటు తిరిగితే ఎలా తెలుస్తుందమ్మా? ఇటు తిరిగినప్పుడు కొట్టండి, ఈజీగా చెప్పేస్తా. అలా చేస్తే పిల్లడు కూడా చెప్తాడమ్మా. అది కదా ఆట, ఇది ఆట. తిరుగు. తిరిగా ఈసారి ఈజీగా పట్టేస్తా. కొట్టు. చూసుకుందాం. ఇదిగో చూడు. తెలిసిపోతుంది తెలిసిపోతుంది. అరే బక్కడా, నువ్వే కదరా కొట్టింది? నేనైతే అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్, చూస్తున్నాను రా. ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే, ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నాయుడమ్మా! ఆపా, నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8:00 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు?
డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకని చేస్తాడు ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే గులిగా చేస్తాం బాబు. శభాష్ రాజ్ యువరాజ్ మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు నా చైన్ తీసుకెళ్ళాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓయ్ ఓకే 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 మిస్టర్ రాజ్ నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లలు ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి 1000 రూపాయలు ఇస్తా. ఈయన్ని మటర్ చేయి గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో 5 రోజులు పడ్డా. ఏ రాజీ లాస్ట్ వీక్ నీకు ఈవ్ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి. క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. ఆనందరావా? ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు. ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా? గొడవకు పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది, వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఆ? ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి. ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము. చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు. వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకుందాం. ఇది బాగుండాలి. అబ్బిని దొలకపోయి అంబలు లాగించిరా పో. బాగుంటా తాగిరా పో. రండి బాబు, నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసేవాళ్ళే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఈ ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు. అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కు పెదవా. నువ్వు
ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో ఇది ఒకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తక్కువేదవా సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు నిన్నేరా. నాన్న లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా? ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. నేను చాలా లక్కీ బాబు. ఎందుకు? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా ఇవ్వాలి సార్. చూస్తాడు. పదవయ్యా బాబు. సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు, పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నారా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ లేదు. అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాడికి అవేం అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా, యాదవ్ ఒకటి తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి. వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్. పండగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు. సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్. అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను. అరే డౌట్ ఎందుకు అంకుల్, చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది. ఆడు చూడడం మనం వండేసుకుని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు. మేనర్స్ లేని అదవును. మీ టచ్ లో ఉండండి. ఉంటాను. కర్మ కర్మ తిండిపోతున్నా ఎలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు, ముందు ఈ చేయాలో ఆలోచించు. ఈ రోజు అన్ని తింటా. వదినా, ఆ స్వీట్ ఇవ్వు. వేసుకోండి. మీరే అలా వడ్డిస్తున్నారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. నేను తర్వాత చేస్తానులే గారు నువ్వెప్పుడు వచ్చినా బంబి? మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టేస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా, తినో. ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా, మా ప్రేమ అభిమానాలు, మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ అప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి రాబాబు. నేను తర్వాత చేస్తా. చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. చూడండి ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు భోంచేస్తున్నారు కదా, మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి భోంచేద్దాం. అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు. ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు. ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే. తినండి. ఏమ్మా పూజ, బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి? అది కాదు మావయ్య, అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పట్టమ్మా, మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం. సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగింది ఏదో జరిగిపోయింది, కొంచెం ఓపిక పట్టు, అంతా మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా? ఏం పని అబ్బా? ముందు మార్గం లేదా? ఉంది. ఆ కెమెరా ఇచ్చేస్తే తీసుకో.
మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏయ్ 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 ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. శ్రవంతి అంటే ఎవర్రా? స్రవంతియా? ఎవరన్నయ్య? వాడికే తెలియాలి. చెప్పరా, శ్రవంతి ఎవరు? స్రవంతి ఎవరు నాన్న? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించాను. అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ అన్న, ఏదో చిన్న ప్రాబ్లము, దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా నాకు చెప్పకూడదు నీ ప్రాబ్లం? లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్ నాన్న. యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నాయుడమ్మ! ఆపా! నెల్లూరు నాయుడమ్మని నరుక్కుతా. అంటే అవును, బస్ 8 9 కావస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మని అమ్మ, 7 చేతులు పడిపోను. దొంగ దొంగ! అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. ఇదిగో పిన్ని నీ గొలుసు. థ్యాంక్స్. నువ్వేం దొంగరా బాబు, ఇలా దొరికిపోయావు? డెమాన్స్ట్రేషన్ కోసం మనోడు అరేంజ్ చేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే ఫుల్గా చేస్తాం బాబు. శభాష్ రాజ్, యువరాజ్ మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడన్నమాట. రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు వచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్ళాడు, నా చైన్ తీసుకెళ్ళాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేసి చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటి? జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని. సరిగ్గా చెప్పావు నాయుడమ్మా. ఓయ్. ఓకే 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 మిస్టర్ రాజ్, నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా. పిల్లల్ని ఎందుకు నాయన కిడ్నాప్ చేయటం? దీన్ని కిడ్నాప్ చేయి, 1000 రూపాయలు ఇస్తా. ఈయన్ని మర్డర్ చేయి, గొలుసుతో పాటు 10,000 ఇస్తా. రెండు ఒప్పేసుకో, 5 రోజులు పడ్డా. ఏ రాజీ, లాస్ట్ వీక్ నీకు ఈ టీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా, ఒకసారి చూపించవా? చూపియల్నా రాజు? చూపి. క్లియర్ గా. ఆనందరావు గారు వచ్చినారు. ఆనందరావా? ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా, గొడవకు పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది? వాడు సన్నగా రివటలా ఉంటాడు.
బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. ఆ, హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఆ? ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి. ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము. చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు. వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకుందాం. ఇది బాగుండాలి. డై అబ్బిని దొలకపోయి అంబలు తాగించిరా పో. పో బాగుంటా తాగిరా పో. రండి బాబు, దయచేయండి. నేను ఇస్తానా? అది మోగుతాను చూడు. ఒరే చెంగల్ రాయుడు, ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది. ఓసారి మా వాడికి. ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసేవాళ్ళే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఈ ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్నెములు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లు అర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా నువ్వు. ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు, ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇదొకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంటరా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నిన్నేరా. నన్న లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సన్నాసి. నేను చాలా లక్కీ బాబు. ఎందుకు? ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా 100% మ్యాచ్ అయిపోయింది. అంతా ఇవ్వాలి సార్. చూస్తాడు. పదవయ్యా బాబు, సూపర్. మాసం కోరలేదా? లేదురా, ఇవాళ నాన్ వెజ్ వండకూడదు. పూజ చేసాం. నువ్వు పూజ చేస్తే నేను పస్తులున్నానా? అది కాదు నాన్న, ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు? ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడి కోపం. అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది. వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే. నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడది ఆశపడుతుంది. కానీ వాళ్ళకి అవేమో అర్థం కావు. చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో. అమ్మని తిడతాడా? దరిద్రుడు. ఈ ఇడియట్ సంగతి వదిలేయ్. ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు. అది షారుఖ్ చేస్తాడు. మరి వెంకీ ఏం చేస్తాడో చూడు. కడుపులో మండిపోతుంది తాత. నాకు మొత్తం మండిపోతాంది. సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా, యాదవ్ ఒకటి తెస్తాడులే. హలో ఆనందరా అంకుల్, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను.
ఏం లేదు అంకుల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకుల్ పండగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంతకు వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా 90% మీకే ఉంటుంది రామానుజం ఆడు చూడడం మనం వండేసుకొని అతనేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదవును మీ టచ్ లో ఉండండి ఉంటాను కర్మ కర్మ తిండిపోతున్నాయలా మొత్తం గబ్బు లేపినావు ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా నా గోల ఎందుకు ముందు ఈ చేయాలో ఆలోచించు. ఈ స్వీట్ వేసుకోండి మాయా. ఈ రోజు అన్ని తింటా పోయమ్మ పోయి తిను తిను మావాడు పడకుండా తిను మావాడినే తిను. వదిన ఆ స్వీట్ ఇవ్వు. తాతయ్య ఇది వేసుకోండి. వస్తాడు మీరే అలా అమ్మ వడ్డిస్తాడారు మీరు కూడా కూర్చోపోయినారా టైం ఎంతైందో చూడి నేను తర్వాత చేస్తానులే మావయ్య. తాతగారు ఆ, నువ్వెప్పుడు వచ్చినా బంబి ఏంటి మీరు కార్తీక్ సంహారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా పెళ్లి పెట్టేస్తాం అట్లా దద్ద చేసుకుంటాం అట్లా వేయించుకుంటాం అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను సారీ అమ్మా. పర్వాలేదురా తినో. ఆ? ఏ? ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బి పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ ఆ? ఫారిన్ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే భలేవారే మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు నువ్వు జాంకులు ఆ అప్పకు ఫోన్ చేయకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా నువ్వు కూడా ఫోన్ చేయి రాబా పర్లేదు. నేను తర్వాత చేస్తా చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ చేశాను ఆ? థ్యాంక్స్ అండి. మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది? అక్కడ భార్య భర్తలు భోంచేస్తున్నారు కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి భోంచేద్దాం ఆ, అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు ఆ, ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఆ. ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఈగ తిరిగినట్టు ఆ వెంకీగాడు కంటం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి అది కాదు మావయ్య. అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. 4 రోజులు ఓపిక పెట్టమ్మా మన పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి? జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంతా మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా ఏం పని అబ్బా ముందు శ్రవంతి అంటే ఎవర్రా? స్రవంతియా ఎవరన్నయ్యా వాడికే తెలియాలి. చెప్పరా శ్రవంతి ఎవరు? స్రవంతి ఎవరు నాన్న? అంటే ఎవరో కూడా తెలియకుండానే రాత్రంతా కలవరించావా? కలవరించాను. అవును, రాత్రి లైట్ వెలుగుతుందని నీ రూమ్ కి వచ్చాను. అటు ఇటు దొరలతో శ్రవంతి శ్రవంతి అని ఒకటే కలవరంతులు. ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్ నాన్న ఏదో చిన్న ప్రాబ్లము దాని గురించి ఏదో తెలియకుండా కలవరించుంటాను. ఏంట్రా నాకు చెప్పకూడదు నీ ప్రాబ్లం? లవ్వా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందా? వాళ్ళ నాన్న ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా? చెప్పు, నేను కలిసి మాట్లాడతాను. నా కొడుకు కోల్డ్ కోల్డ్ అని చెప్తాను రా. థ్యాంక్స్ నాన్న.